ನಮಸ್ಕಾರ. ಇದು ನಮಸ್ತೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಅಂತ. ಸರ್ ಅದಲ್ಲೇ ಸ್ವಲ್ಪ ಟೀಚರ್ಸ್ ಕಾಲೋನಿ ಅದಿದೆ. వ్యాపారం ఎట్లుంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? నీళ్ళకి వస్తుందా? ఆరోగ్యం ఎట్లుంది? పెన్షన్ ఇది పిల్లలు ఏం చేస్తారు? సరే మొన్న సభలో సరే సరే ఇప్పుడు రేషన్ కార్డు అంతా ఉంటారా? ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తేనే ఇంటికి మీకు ఒక్కొక్క ఆడ అంటే పెద్ద మనిషికి 2000 రూపాయలు ఆయన బియ్యం అంతా వస్తుంది. అంత రేషన్ కార్డు అంతా రెడీ చేసుకోవాలి. ముందర నెలలు ఇంకా మీ ఇంటింటికి బియ్యం ముందు ఉండాలి. ఇట్లా 5 జనం అంటే 50 కేజీలు బియ్యము ఇవన్నీ వస్తాయి. బాగా బిజినెస్ పెట్టకుండా ఏం ప్రాబ్లం ఏమైనా షెడ్కి చేసి చేదా ఎట్లా ఏం బాగుండాలంట? సరే వద్దా నేను ఏమున్నా చెప్పండి అన్నా. నమస్తే. మీరు మాకు తెలియదు కాదు. ఏమున్నా నాకు చెప్పండి. అన్నాడు దేవుడు ఆశీర్వాదం. నేను స్కూల్ చేసుకొని పెళ్ళికి వచ్చినాడు. ఒక పొద్దు భోజనంకి కష్టపడినాడు. మీ అందరూ నాకు అవకాశం ఇచ్చినారు. ఇప్పుడు నేను అహంకారం పరిచయం అయ్యలే. నేను ఇట్లే ఉంటాను, ప్రామాణికంగా ఉంటాను. నేను నెక్స్ట్ ఎలక్షన్ నేను ఓటు అడిగాకే వచ్చాను. దేశం కాసేకి సైనికులు ఉంటారు. ఇది రాజ్యం దాటించి పెట్టారు. మేట జననాయకులు రావాలా అభివృద్ధి రాయి ఎందుకొండ దుమ్సింగ్ చేయాలంటే కాశ్మీర్ ఇవిడ బాంబులు వచ్చినవన్నీ వచ్చినవి కాశ్మీర్లోనే పొందుతుంది. నేట్లా కాశ్మీర్ అట్లా వాళ్ళు దేశం మాకు భారీ సంతోషమయ్యా. ఫీజు అంతా మాకు భారీ